హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎల్‌సిఎం అనగా కాసాగు అండి. తెలుగులో కాసాగు అంటాం. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. అదే విధంగా ఎల్‌సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనండి. అంటే ఇచ్చిన సంఖ్యలు ఇప్పుడు 2 సంఖ్యలు ఇవ్వనివ్వండి, 3 సంఖ్యలు ఇవ్వనివ్వండి. ఇచ్చిన సంఖ్యలకి కామన్‌గా అంటే సామాన్యం అంటే కామన్‌గా వచ్చే మల్టిపుల్ ఏదైతే ఉందో లీస్ట్ కామన్ మల్టిపుల్. అన్నిట్లో కన్నా తక్కువ మల్టిపుల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎల్‌సిఎం అంటాం. ఇది రెగ్యులర్ మెథడ్‌లో ఎలా ఫైండ్ ఔట్ చేస్తామండి? ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎల్‌సిఎం ఆఫ్ 2, 4 2, 4 ఒకే కాసాగు కనుక్కోమన్నారండి. మీరేం చేస్తారండి? అంతే కదండీ! 2 1 2, 2 4 ఇక్కడ తిప్పుకుందాం. 2 1 2 అంతే కదా! సో, ఇప్పుడు చూడండి 2 ఇంటూ 2 4, 4 1 4, 4 1 4. సో, మిగిలింది ఇదే కదా! సో, దీన్ని మనం మల్టిప్లై చేస్తాం మిగిలినది. అంతే కదండీ! 1, 1 వచ్చిందంటే 1, 1 పోదు కదా ఇక. సో, 2 2 4, 4 1 4, 4 1 4. సో, ఎల్‌సిఎం ఎంత అవుతుందండి? 4 అవుతుంది. ఇది రెగ్యులర్ మెథడ్ అండి. ఇలా చేస్తాం మనం. మీరు ఇది చూసినట్టయినా అంతేను. 12, 15, 20 ఇలా యేసుకొని ఫస్ట్ వీటిలో ఏ ఎక్కంతో పోతుందో అది దాన్ని కాలిక్యులేట్ చేసుకొని మొత్తం స్టెప్ బై స్టెప్ యేసుకోవాలండి. 3-4 స్టెప్స్ యేసుకున్న తర్వాత మనం మొత్తం మల్టిప్లై చేయాలి. సో, ఇది మనకి రెగ్యులర్ ప్రాసెస్. ఇలా చేస్తాం కాసాగు చేయాలంటే. బట్ ఇక్కడ చూసినట్టయితే మనకి కొంచెం అంటే స్పీడ్‌గా ఎలా చేయాలి? ఇంకొకటి కొన్ని ఎల్‌సిఎం అయితే చూసి ఆన్సర్ చెప్పేయొచ్చండి. అది ఎలాగో చూద్దాం. 2, 4 ఉందండి. సపోజ్ మీకు జస్ట్ రాసి చూపిస్తున్నా. ఇది చూసి చెప్పేయొచ్చు. రెండిట్లో పెద్ద సంఖ్య ఏదండి? 4 పెద్ద సంఖ్య. సో, 4 పెద్ద సంఖ్య గనక 4 ఎక్కం చూడండి. 4 ఇంటూ 1 4. ఇది మైండ్‌లో ఏసుకోవచ్చు కదా! 4 ఎక్కం అందరికి వచ్చు. సో, 4 ఎక్కం చూడండి. 4 1 4. చెక్ చేసుకోండి. 4 2లో పోతుందా? పోతుంది కదండీ! 2 2ల 4 కదా! సో, రెండో ఎక్కంలో 4 ఉంది కాబట్టి 2 2ల 4 అంటే 4తో ఐ మీన్ 4 2లో పోతుంది కాబట్టి 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు 4 పోలేదు అంటే ఒక ఎక్కం స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 8. 8 చెక్ చేసుకోండి. రెండో ఎక్కంలో 8 పోతుందా? ఆ! పోతుంది. సో, అప్పుడు 8 కాసాగవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఓకే కదా! సో, ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన వాటిలో పెద్ద సంఖ్య తీసుకొని ఆ సంఖ్య అంటే జస్ట్ ఎక్కం మీరు నోట్‌లో చదువుకొనైనా సరే చూసుకోవచ్చు. పక్కన ఉన్నవి రిమైనింగ్ నంబర్స్ ఏవైతే ఉన్నావో పక్కన ఉన్న సంఖ్యలు ఈ ఎగ్జిస్టింగ్ నంబర్ అంటే పెద్ద నంబర్ ఏదైతే ఉందో దీంట్లో అంటే ఈ మల్టిపుల్స్ ఈ టేబుల్‌లో పోతుందా లేదా చెక్ చేసుకోండి. ఎప్పుడైతే అది 2 రిమైనింగ్ ఒక సపోజ్ మనకి 1, 2, 3, 4 ఇచ్చాడండి. పెద్దది 4 కదా! 4 టేబుల్‌లో రిమైనింగ్ 3 పోవాలండి. రిమైనింగ్ 3 పోతేనే మనం అది కామన్ మల్టిపుల్ అంటాం. కామన్ అంటే ఏంటంటే సామాన్యం. సామాన్యం అంటే అన్నిట్లో నాలుగిట్లో కూడా ఖచ్చితంగా నా నా ఈ 4 ఇచ్చిన 4 సంఖ్యలు కూడా ఖచ్చితంగా అది ఐ మీన్ డివైడ్ అవ్వాలన్నమాట. అంటే ఖచ్చితంగా అది పోవాలి. గుణిజం అయ్యుండాలి. లేదంటే అది మనం తప్పుగా పరిగణిస్తాం. ఎలా అంటే ఇప్పుడు చూసినట్టయితే మీరు 1 2 3 4 కదా! 4 ఎక్కం చదివేటప్పుడు మీరు సపోజ్ 1 పోయింది, 2 పోయింది, 3 పోలేదు అంటే గనక సో, అది ఎల్‌సిఎం అయితే అవ్వదండి. దానికేం చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి. 2, 4 4 డైరెక్ట్ చెప్పేయొచ్చు. అదే విధంగా ఇది ట్రై చేయండి. జస్ట్ అంటే మీకు కొంచెం కొత్తగా కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ చూడండి క్లియర్‌గా. సో, మూడిట్లో పెద్ద సంఖ్య ఏదండి? 20. 20 యొక్క నోట్లో చదువుకోండి మామూలుగా. 21 20. 12, 15 పోతుందండి 20? పోదు కదా! 22 40. 40 చెక్ చేసుకోండి 12తో 15తో లేదు కదా! 12 2 24, 12 3 36, 12 4 48. సో, 40 అనేది పోవట్లేదు. నెక్స్ట్ 23 60. 60 చూడండి 12 5 60. 15 4 60. 23 60. సో, మూడిట్లో కూడా కామన్. ఓకే. 60 అనేది ఈ 3 ఇచ్చిన 3 సంఖ్యలతో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి. ఓకేనా? అంటే మనం మల్టిపుల్ అవుతుంది కాబట్టి. ఈ మూడిటికి మల్టిపుల్ 60 అనేది మల్టిపుల్ అవుతుంది కాబట్టి మూడిటికి 60 అనేది మనకి ఆన్సర్ అండి ఇక్కడ. అంతే కదండీ! మీరిప్పుడేమి అంటే పెన్ను, పేపర్ కూడా పెట్టక్కర్లేదు. ఇలా చూసేసి చెప్పేయొచ్చు. ఓకే. 20, 21, 22, 23, 60. సో, 60. 60 అనేది ఆన్సర్. 4.
అదేవిధంగా మీకు ఫస్ట్ టాపిక్ మీరు చూసినట్టయితే ఎవరైతే చూడలేదో ఒకసారి ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్ పార్ట్ 1 చూడండి. ఫస్ట్ నంబర్ సిస్టమ్ ఉంది కదా! అంటే సంఖ్యాశాస్త్రం. సో, అక్కడ మీరు చూసినట్టయితే ప్రైమ్ నంబర్ ఏంటి? ఈవెన్ నంబర్ ఏంటి? ఆడ్ నంబర్ ఏంటి? సో, ఒక కాసాగులో మనకి ప్రైమ్ నంబర్ వచ్చిందండి. ప్రైమ్ అంటే ఏంటండి? 11 ప్రైమ్. 11 ప్రైమేనా? అంటే అర్థం ఏంటండి ప్రైమ్ నంబర్ అంటే? ప్రధాన సంఖ్య. అంటే మల్టిపుల్స్ ఉండవు. అంటే దానికి దీని యొక్క కారణాంకాలు ఏంటండి? 1 ఇంటూ 11, 11 ఇంటూ అంతే కదండీ! 11తో 1తో అంటే 1కి 11 దీనికి కారణాలు 11కి. 11 దేనితో కూడా పోదు. 11 ఒకట్ల 11. సో, 1కి 11. ఇంకా వేరే ఏ సంఖ్యతో కూడా మనం దీన్ని మల్టిపుల్ చేయలేం. ఎలా అంటే మీరు చూసినట్టయితే దీనికి మల్టిపుల్స్ ఉండవన్నమాట. సో, ఇది ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ అంటే ఏంటో తెలుసు కదా! 11, 13, 17 ఇవన్నీ మనకి ప్రైమ్ నంబర్స్. సో, వీటికి ఫ్యాక్టర్స్ ఉండవు. సో, అవి 1తో డివిజిబుల్ అయితాయి. లేదంటే ఆ నంబర్‌తోనే డివిజిబుల్ అయితాయి. ఇంకా దేనితో అవ్వవు. 13, 13తోనే అయిద్ది. లేదంటే 1తో అయిద్ది. డివిజన్ డివిజన్ అన్నమాట. భాగించగలం. సో, దాన్ని మనం ఏమంటాం? ప్రధాన సంఖ్య అంటాం. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇచ్చిన క్వెషన్‌లో ప్రధాన సంఖ్య ఎప్పుడైతే వచ్చిందో అది ఖచ్చితంగా ఉండదండి పాసిబిలిటీ. ఎందుకంటే మీరు 24 ఎకం తీసుకోండి. 24 ఒకట్లు 24, 24 రెండ్లు 48, 24 మూడ్లు 72. సో, ఇక్కడ మీరు ఏది చూసుకున్నా కూడా 11 అనేది ఎప్పటికి పోదండి. మీరు 24 ఇంటూ ఎంతేసినా కూడా 11 అనేది పోదు. ఎందుకని? 11 అనేది ప్రధాన సంఖ్య. అలా ప్రధాన సంఖ్య వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే, వచ్చిన ప్రధాన సంఖ్యని ఇచ్చిన సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేయాలండి. ఓకే కదా! అంటే 11 ఇంటూ 24 ఏస్తే అది మన ఆన్సర్ అయిపోతుంది. ఓకేనండి? సో, 24 ఇంటూ 11. 11తో మీరు దీని సెకండ్ వీడియో చూసినట్టయితే మీరు 11తో ఏదైనా సంఖ్య భాగించాలి అంటే షార్ట్‌కట్ ఏంటండి? జస్ట్ మీకు ఫాస్ట్‌గా చెప్తాను చూడండి. ఏ సంఖ్య అయినా సారీ. ఏ సంఖ్య అయినా 11తో భాగిస్తుంటే చూడండి. ఎంతండి? 2. ఓకేనా? 2 + 4 6. ఇది ఆన్సర్ అండి. అర్థమైంది కదా! ఇచ్చిన ఎంత 24 కదా! 2, 4 యేసుకున్నాను. 2 + 4 ఎంత? 6 మధ్యలో యేసుకున్నాను. సో, 224 అనేది 11 × 24 ఎంత వస్తుందండి? మీరు కాలిక్యులేట్ చేసి చూసుకోండి. 11 × 24 ఎంత వస్తుంది? 264. లేదా 24 పదులెంత? 240. 240కి 24 యాడ్ చేయండి. 264. సో, అర్థమైంది కదా! మీరేం ఇప్పుడు కాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 24 × 11 అంటే మైండ్‌లో వచ్చేయాలి 264 అనేసి. ఎక్కువ టైం తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి. ఓకే. సో, మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ మూడిటికి కాసాగు ఎంతండి? 8కి, 11కి, 24కి 264 అవుతుంది. ఓకేనా? సో, ఇదే విధంగా చూసారు కదా! ఇదే విధంగా మనకిచ్చిన వాటిలో ప్రధాన సంఖ్య వచ్చినప్పుడు, ఇచ్చిన వాటిలో పెద్ద సంఖ్యతో మల్టిప్లై చేస్తే అది ఆన్సర్ అయిపోతుందండి. చూసారు కదా! 264 ఇది చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి. స్టెప్ బై స్టెప్ చేసుకోవాలంటే 8లో 4లో పోతుందంటే 8దో ఎక్కం. 8 ఒకట్లు, 8 మూడులు మళ్ళీ 11 దింపుకొని సో, చెక్ చేసుకోవాలి అలా. చేసుకొని మళ్ళీ మల్టిప్లై చేసుకోవడం చాలా టైం తీసుకుంటుంది. సో, ఇది సింగిల్ స్టెప్ అండి. 11 × 24 ఆన్సర్ వచ్చేసింది. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే 20 ఎక్కం చదివితే అయిపోతుంది. 21, 22, 23 ఎళ్ళిపోతుంది 60. సో, ఇది కూడా చూసినట్టయితే 4 ఒకట్లు 4. ఆన్సర్ అది. ఓకేనండి. సో, ఎల్‌సీఎం అనేది మనకి ఐ మీన్ కాలము మరియు పని ఓకేనా? ఇంకా చాలా వాటిలో అండి. చాలా చాలా టాపిక్స్‌లో కూడా వడ్డీ లెక్కల్లో కూడా ఎక్కడైనా సరే కాసాగు అనేది యావరేజెస్ అంటే సరాసరిలో కూడా ఖచ్చితంగా మనకి ఎల్‌సీఎం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాసాగు అనేది. కాసాగు వచ్చి ఉంటే మీరు చాలా చాలా క్వెషన్స్ ఈజీగా చేయొచ్చు. ఇవే కాదండి నెక్స్ట్ ఎల్‌సీఎం వస్తే మనకి చాలా వాటిలో అంటే ఈవెన్ సింప్లిఫికేషన్ బాడ్‌మాస్ రూల్ ఉంటుంది. దాంట్లో కూడా ఎల్‌సీఎం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, నెక్స్ట్ ఏంటండి? ఎల్‌సీఎం తర్వాత ఎల్‌సీఎం అయితే అర్థమైంది కదండీ! అర్థం కాకపోతే ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక 2, 3 నంబర్‌లు తీసుకోండి. లేదా ప్రీవియస్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటండి? హెచ్‌సీఎఫ్. హెచ్‌సీఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్. ఓకే. సామాన్య భాజకం. ఓకే. ఫ్యాక్టర్ అంటే భాజకం. అర్థమైంది కదండీ! హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. గరిష్ట సామాన్య భాజకం. సో, చూడండి ఫస్ట్ మనకి
క్వశ్చన్ ఏంటండి 12, 16. సో ఇది చూడండి, ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఇచ్చిన సంఖ్యల మధ్య భేదం తీసుకోండి. 12కి 14కి భేదం ఎంతండి? 16కి సారీ 4. అంతే కదండి. 12కి 16 మధ్య భేదం అంటే ఏంటండి? 16 - 12 ఎంత? 4. సో ఈ 4 అనేది 12తోనూ మరియు 16తోనూ ఐ మీన్ 12, 16 4 చే భాగించబడతాయా లేదా చూసుకోండి ఒకసారి. ఎలా అంటే డివిజిబుల్లా కాదా చెక్ చేసుకోండి. చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమో 4 అనుకుందాం కదా. 4 అంటే 4 3 12, 4 4 16. సో 2తో పోతుంది కదా. సో దీనికి హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? 4 అవుతుంది. అర్థమైంది కదా. ఇచ్చిన సంఖ్యల యొక్క భేదం తీసుకొని ఓకే, దాన్ని ఆ సంఖ్యలు రెండు ఆ నెంబర్ చే భాగింపబడుతున్నాయో లేదో చెక్ చేసుకోండి వచ్చిన భేదంతో. ఓకే, ఒకవేళ భాగింపబడితే అదే ఆన్సర్ అవుతుంది. భాగింపబడకపోతే ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఓకేనా. సో ఇంకొకటి, ఇచ్చిన 2 నెంబర్లు కదా, ఇవి 2 ఇస్తే భేదం తీసుకున్నాము. సో 3 ఇస్తే ఏంటి పరిస్థితి చూద్దామండి. ఇక్కడ మీరు చూసినట్టయితే 3 ఇచ్చారండి. సో 4కి 16కి భేదం ఎంతండి? 12. 16 22 భేదం 6. అంతే కదండి. సో ఇచ్చిన వాటిల్లో తక్కువ భేదం ఏది? తక్కువ నెంబర్ ఏంటండి ఇక్కడ వీటిలో? 6. అంతే కదా. అంటే తక్కువ భేదం ఏది? 6. సో ఇప్పుడు మీరు 6తో చెక్ చేసుకోండి. 6తో 4 డివైడ్ అవ్వాలి, 16 అవ్వాలి, 22 అవ్వాలి. అంటే ఈ 3 భాగింపబడాలి 6తో. 6తో 4 పోతుందా అండి? 6 కన్నా చిన్న నెంబర్ 4. సో ఖచ్చితంగా భాగింపబడదు. అలా అప్పుడు ఏం చేస్తాం? 6ని మనం ఏం చేయవచ్చు? మనం 3 × 2గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 4, 16, 22ని 3తోనూ 2తోనూ చెక్ చేసుకోండి. 4 3తో పోతుందా అండి? పోదు. 3 1 3, 3 2 6. సో ఓకే. నెక్స్ట్ 2తో చెక్ చేసుకోండి. 2తో 2 2 4, 2 8 16, 2 11 22. సో 2తో పోతుంది. సో అప్పుడు ఏమవుతుందండి? 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా. జస్ట్ ఏం లేదండి, ఇచ్చిన వాటిల్లో భేదం తీసుకోండి. ఫస్ట్ భేదం 12, తర్వాత 6. ఇచ్చిన వాటిలో చిన్న భేదం ఏదో దాన్ని మనం టార్గెట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏంది, 2 సంఖ్యలే ఉన్నాయి కాబట్టి భేదం 4 అనేది తీసేసుకున్నాం. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి సంఖ్యలు, ఇచ్చిన వాటిలో చిన్నది తీసుకోండి 6. సో సేమ్ అండి, 6తో 4, 16, 22 ఏవి డివైడ్ అవ్వట్లేదు. అంటే భాగించలేకపోతున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తున్నాం? వీటి యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే కారణాంకాలు. దీని కారణాంకాలు ఏంటంటే 6కి 3 2 3 2 6 కదండి, లేదా 2 3 సో చూడండి, సో 4, 16, 22 అనేవి 3తో భాగింపబడుతున్నాయా? లేదు. ఓకే, 3తో 4 భాగింపబడదు, 16 అవ్వదు, 22 అవ్వదు. 3తో భాగింపబడాలి అంటే రూల్ ఏంటండి? మీరు ప్రీవియస్ క్లాస్ లో చూసే ఉంటారు. 2 అంటే ఇచ్చిన అంకెల యొక్క మొత్తాన్ని మనం చూడాలి. 2 + 2 4, 4తో 3 పోతుందా? పోదు. 6 + 1 7, 7తో 3 పోదు. సో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో 3 ఫస్ట్ 4లో పోవట్లే కాబట్టి ఇది ఇంకా అవ్వదన్నట్టు. ఎందుకంటే ఇచ్చిన 3 కూడా ఖచ్చితంగా భాగింపబడాలి. అప్పుడే మనకి అది ఆన్సర్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఏది అవ్వకపోయింది అనుకోండి, సపోజ్ 3 అవ్వట్లేదు, 2 అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా 1 అనేది ఆన్సర్ అయిపోతుంది. అంతే కదా. ఏది మల్టిపుల్ అవ్వట్లేదు, ఖచ్చితంగా 1 అవుతుంది కదా. 1 ఎందుకు అవ్వదు? ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే కారణాంకాలు అంటే, ఇప్పుడు 6 కారణాంకం అంటే మనం ఏం చేస్తాం మామూలుగా అయితే 3 × 2 × 1. ఎందుకంటే 3 2 అంటే 1 అనేది ఇప్పుడు 1 ఇక్కడ పెట్టకపోయినా 3 2 6. సో కారణాంకాలు అలా తీసుకుందాం. కాకపోతే 1 అనేది కామన్. ప్రతి ఒక్క సంఖ్య 1తో ఖచ్చితంగా భాగింపబడుతుంది. సో 1 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఈ 2 గనక భాగింపబడకపోతే. కానీ ఇక్కడ సినారియో ఏంటండి? సపోజ్ 3 × 2 అన్నప్పుడు 3 చే భాగింపబడాలి, 2 చే అవ్వాలి. 3తో అవ్వట్లేదు కాబట్టి 2తో అవుతుంది కాబట్టి 2 అనేది ఆన్సర్ అండి. అర్థమైంది కదా. ఒకవేళ 2 చే కూడా అవ్వకపోతే ఖచ్చితంగా 1 ఆన్సర్ అయిపోతుంది. సో మీరు చూసేయొచ్చు. మీరు ఇప్పుడు కంటితో చూసి చెప్పండి. ఇప్పుడు 6 16కి 12, దీనికి 6. సో 6 వచ్చింది. 6 దీంతో పోతుందా? పోవట్లేదు. 6 కారణాంకాలు ఏంటి? 3 మరియు 2. సో 3 పోతుందా? పోవట్లేదు. 2 పోతుంది కాబట్టి 2 అనేది ఆన్సర్. ఓకేనా. ఇక్కడ చూడండి, 17కి 21కి భేదం ఎంత? 4. 21కి 24కి భేదం ఎంత? 4. 25కి 27కి భేదం ఎంత? 2. అంతే కదండి. 17కి 21కి 4 భేదం, 21కి 25కి 4 భేదం, 25కి 27కి 2 భేదం. భేదం అంటే నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నాను అంతే. అంటే దీనికి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటాను.
చూడండి 4 ఇచ్చిన వాటిలో చిన్నది ఏంటంటే 2 అండి. సో 2తో మీకు ఇవి అవుతాయా అవ్వవో మీకు తెలుసు. ఎందుకంటే మీరు గమనిస్తే ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ లేదా ఆడ్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అయితే కాదు. ఓకేనా? అంటే సరి సంఖ్యలు కాదు. ఇచ్చినవి సరి సంఖ్యలు అయితేనే మనకు 2తో భాగింపబడతాయి. చివర 2 ఉండాలి. అర్థమైందా? చివర 2 ఉండాలి లేదా 2తో భాగింపబడే సంఖ్య అంకె ఉండాలి. ఇక్కడ ఏముందండి చివర 17 అంటే 2తో పోదు. 21 2తో పోదు. ఏది కూడా 2తో పోవట్లేదు. సో నేను ఇందాక ఒకటి చెప్పాను. ఏమని? ఏది కూడా 2తో కూడా పోవట్లేదు అంటే ఖచ్చితంగా అది ఏమవుతుందండి? ఒకటే అవుతుంది దాని యొక్క హెచ్‌సీఎఫ్. అంతే కదండీ! 2తో కూడా పోవట్లేదు అంటే అర్థం ఏంటండి? అది ఖచ్చితంగా 1చే భాగింపబడుతుంది. అంతే కదా! ఇచ్చిన వాటిలో మీరు చూసినట్టయితే మోస్ట్‌లీ అంటే అది ఆడ్ నంబర్స్ వీటిలో ఏంటండి 17 అనేది ప్రైమ్ నంబర్ అంటే ప్రధాన సంఖ్య. 21 ఆడ్ నంబర్ బేసి సంఖ్య. 25 బేసి సంఖ్య. 27 బేసి సంఖ్య. ఓకేనా? 17 అనేది ప్రధాన సంఖ్య. ఈ ఎందుకు ప్రధాన సంఖ్యలు కాదండి. ఇది చూసారు కదా! దీనికి ఉన్నాయి కదా కారణాంకాలు. 3 ఏళ్ళు 21, 5 5 25, 3 9 27. అర్థమైంది కదా! సో వీటికి కారణాంకాలు ఉన్నాయి. 17 మాత్రం దేంట్లో పోదండి. 17 1 17తో తప్ప దేంట్లో కూడా పోదు. ఓన్లీ 1తోనే భాగింపబడదు. సో మీరు చూసినట్టయితే 17 ప్రధాన సంఖ్యలు మిగతాయన్నీ బేసి సంఖ్యలు. సో బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు ఎప్పటికి కూడా 2తో భాగింపబడవు. సో మనకొచ్చిందేంటి ఇది భేదం 4, 4 సారీ 4, 4, 2. 2తో ఖచ్చితంగా చూడాలి. చెక్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుందండి ఇవి ఖచ్చితంగా పోవని తెలుసు 2తో. సో ఇవి దేనితో ఎళ్తాయి. ఆల్రెడీ ఒక్కసారి మనకి ఏంటండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి ప్రధాన సంఖ్య వచ్చిందంటే అది ఖచ్చితంగా పోదండి. మీరు బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రధాన సంఖ్య వచ్చింది అంటే దానికి ఏమిటి కారణాంకాలు? చెప్పండి. 17 లేదా ఆ సంఖ్య లేదా 1. సో అలాంటప్పుడు ఖచ్చితంగా 1 అనేది ఆన్సర్ అవుతుంది. బ్లైండ్‌గా పెట్టేయొచ్చు మీరు. ఓకేనా? ఇలా ప్రధాన సంఖ్య అనేది క్వెషన్‌లో మీకు కనపడితే మీరు బ్లైండ్‌గా 1 ఆన్సర్ పెట్టేయండి ఖచ్చితంగా. ఎందుకంటే అది దేనితో భాగింపబడదు కదా! అని మీకు తెలుసు కదా! అది ఖచ్చితంగా 1తోనా లేదా ఆ సంఖ్యతోనే భాగింపబడుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా అది ఏమవుతుందండి? ఖచ్చితంగా 1 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండీ! సో మీరు అంటే జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 2 నంబర్స్, తర్వాత 3 నంబర్స్, తర్వాత 4 నంబర్స్, తర్వాత ఇంకా నంబర్స్ అంటే మ్యాథ్స్ ఎగ్జామ్‌లో 3 నంబర్స్ మహా అంటే 2 నంబర్స్, 3 నంబర్స్ కన్నా ఎక్కువ ఇవ్వరు. 4 మ్యాథ్స్ ఇస్తారేమో రేర్ కేసెస్. ఓకేనా? సో నేనేమంటా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటప్పుడు చూసుకోండి. అంటే హెచ్‌సీఎఫ్ ఫాస్ట్‌గా ఎలా చేయాలి ఫస్ట్. ఓకే. స్పీడ్ ఎలా చేయాలి? ఇంకొకటి ఏదైనా ఉంటే కారణాంకాలైన ఏదైనా మనం మైండ్‌లోనే యాక్చువల్‌గా వీటికి పెన్ను, పేపర్ పెట్టకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మైండ్‌లో పెట్టుకోండి. చూసి మీరు ఆన్సర్ చెప్పే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. చేయొచ్చు ఈజీగానే. ఓకేనా? ఇంక ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ప్రధాన సంఖ్య ఏంటో, మీకు ప్రధాన సంఖ్య అంటే ఏంటో తెలియాలి. బేసి సంఖ్య అంటే ఏంటో తెలియాలి. సరి సంఖ్య అంటే ఏంటో తెలియాలి. ఇవి తెలియాలి అంటే మీరు ఫస్ట్ వీడియో చూడండి. ఓకేనా? క్లియర్‌గా చెప్పాను. ప్రధాన సంఖ్య అంటే ఏంటి? బేస్ సంఖ్య అంటే ఏంటి? సరి సంఖ్య అంటే ఏంటి? ఇయన్నీ మనకు గుర్తుంటే గనక ఈ క్వెషన్ చూసి ఆన్సర్ చేసేయొచ్చు. ఓకేనా అండి? సో లాస్ట్ క్వెషన్ చూడండి. ఎల్‌సీఎం ఆఫ్ 2/3, 4/9, 5/6. ఓకే. 2/3, 4/9, 5/6. ఓకేనా? అంటే ఇది హెచ్‌సీఎఫ్ అడగరండి. ఎల్‌సీఎం అడుగుతారు. ఇది ఎగ్జామ్‌లో క్వెషనే అండి యాక్చువల్‌గా. కానీ ఇది ఒక ఎగ్జామ్‌లో అడిగిన క్వెషన్. ఇలా ఇచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. అంటే చూసారు కదా! ఇది భిన్నాలు అంటారు ఫ్రాక్షన్స్. ఇలా ఫ్రాక్షన్స్‌లో ఇచ్చినప్పుడు భిన్నాలు మన నెక్స్ట్ టాపిక్ అండి. సో మీకు ముందుగా చెప్తున్నాను. బట్ స్టిల్ మీరు అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను. అది ఫాలో అయితే సరిపోతుందండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్వెషన్ ఏంటంటే క్వెషన్‌లో ముందు ఆహ్, న్యూమరేటర్స్ అండి. అంటే పైనున్నవి మొత్తం తీసుకోండి ఒకసారి. పైనేమున్నాయండి? 2, 4, 6. వీటికి ఎల్‌సీఎం కనుక్కోండి. అంటే కాసాగు కనుక్కోండి. కిందేమున్నాయి? 3, 9, 6. వీటికి హెచ్‌సీఎఫ్ కనుక్కోండి. అర్థమైంది కదండీ! క్వెషన్‌లో అడిగింది మాత్రం ఎల్‌సీఎం కనుక్కోమన్నాడు. దేనికి? ఈ భిన్నానికి. వీటికి ఎల్‌సీఎం కనుక్కోమని క్వెషన్ అడిగినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పైవి. అంటే న్యూమరేటర్స్‌లో ఉన్నాయి మొత్తం పై ఉన్నాయి మొత్తాన్ని కాసాగు చేయాలి. డినామినేటర్స్ కింద ఉన్న వాటిని మొత్తాన్ని హెచ్‌సీఎఫ్ చేయాలి. ఓకేనా? వచ్చిందే మనకి ఆన్సర్ అవుతుంది. ఎల్‌సీఎం అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మనం దీన్ని చేయడం అనేది ఎల్‌సీఎం చేయడం అనేది చాలా మళ్ళీ మీరు మార్చుకోవాలి. దీన్ని మనం పాయింట్‌లలో కన్వర్ట్ చేసుకున్న ఎలా చేసుకున్నా చాలా కష్టం. అంటే చేయడం అనేది చాలా టైం పడుతుంది. సో, ఇలా చేస్తే గనక మనకి ఖచ్చితంగా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పొచ్చు కదా! మీరే చూసి ఆన్సర్ చెప్పొచ్చు. 2కి, 4కి, 5కి
కాసాగు చేయాలండి. ఏం చేస్తారు? ఇచ్చిన మూడిట్లో పెద్ద సంఖ్య ఏదండి? 5. 5 ఎక్కం చదివేయండి మీరే. 5 ఒకట్ల 5. 2 పోతుందా? పోవట్లేదు. 4 పోదు. 5 రెండుల 10. 2 పోతుంది. 2 5 10 కాబట్టి. 4 పోవడం లేదు. సో స్కిప్ చేసేయండి. 5 మూడుల 15. సో నేను వేస్తాను. మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. కాకపోతే మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే గనక ఇవి నోట్‌తోని చెప్పొచ్చు. చూడండి. 1 బై 1 చూడండి. 5 2తో పోతుందా? పోవట్లేదు. 4తోనూ పోవట్లేదు. ఇది 2తో పోతుంది కానీ 4తో పోవట్లేదు. సో 2 పోవాలండి ఖచ్చితంగా. 2తో పోవాలి, 4తో పోవాలి, 5తో పోవాలి. సో 15 అండి. 2తో పోతుందా? పోవట్లేదు. 4తో పోవట్లేదు. 20 మీరు చెప్పండి. చూసారు కదా! 2 10ల 20 అంతే కదండీ! 2 10ల 20, 4 5ల 20, 5 4ల 20. సో 20 అనేది ఇక్కడ 3కి కామన్. సో మీరు దీనికి ఎల్‌సీఎం ఏమైంది అంటే పైన న్యూమరేటర్ ఏమొచ్చింది పైన అనేది 20 వచ్చింది. 20 వచ్చింది. సో డినామినేటర్ చెక్ చేసుకోండి. అంటే కింద ఉన్నాయి చూడండి. 3, 9, 6. సో భేదాలు చూడండి. 3కి 9కి 6 భేదం. 6కి 9కి 6కి 3 భేదం. అంతే కదండీ! ఈ 2 మధ్య భేదం 6 అండి. ఈ 2 మధ్య భేదం 3 అండి. చిన్న సంఖ్య ఏంటండి ఇక్కడ? 3. సో 3 అనేది చిన్న సంఖ్య. సో చెక్ చేయండి. 3 అనేది 3తో పోతుందా? 3 ఒకట్ల 3. అంతే కదండీ! 3 ఒకట్ల 3 మూడుల 3 రెండుల. సో 3 అనేది ఏమవుతుందండి మనకిక్కడ? హెచ్‌సీఎఫ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? సారీ. ఆన్సర్ ఏమవుతుందండి? 20/3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. సో మీకు అర్థమైంది కదా! ఫస్ట్ మనం ఏం చేసాము? ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అంటే న్యూమరేటర్‌లో ఉన్నాయో పైన ఉన్న నంబర్‌ల సంఖ్యల మొత్తాన్ని మనం కాసాగు కొట్టాము. తర్వాత ఏం చేసాము? కిందున్న సంఖ్యల మొత్తానికి గాసాబా. ఓకేనండి. అర్థమైందనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి మోడల్స్ ఏమైనా ఉంటే ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఇవే అండి. ఓకేనా? కాసాగు వీటికి కాసాగు కనుక్కోమంటే మనం ఎలా కనుక్కోవాలో ఫస్ట్ మనకు ఐడియా రావాలి. ఎలా అంటే చూసారు కదా! పై మూడిటితో మనం ఎల్‌సీఎం చేసి కింద మూడిటితో మనం అది ముందు మూడిటికి హెచ్‌సీఎఫ్ కనుక్కుంటే సో ఎల్‌సీఎం బై హెచ్‌సీఎఫ్ అన్నమాట. దీన్నేమంటాం మనం మామూలుగా అయితే ఫార్ములా లాగా మీరు గుర్తుపెట్టుకోండి. హెచ్‌సీఎఫ్ ఓకే. ఎల్‌సీఎం ఇట్లా ఇచ్చినప్పుడు ఎల్‌సీఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు ఒక భిన్నాలు ఇచ్చి కొన్ని భిన్నాలు ఇచ్చి దానికి కనుక మిమ్మల్ని కాసాగు కనుక్కోమంటే అప్పుడు ఏమవుతుందండి కాసాగు బై గాసాబా. ఓకే. అర్థమైంది కదండీ! సో ఓకే. ఇదండి ఈరోజు టాపిక్. ఓకే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న వీటిలో ఇంకేమైనా క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేద్దాం మనం. చేసి మళ్ళీ వీడియో అప్‌లోడ్ చేస్తానండి ఖచ్చితంగా. సో చూడండి ప్రీవియస్ క్వెషన్స్ మాక్సిమం ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వెషన్స్ మాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రిపీటెడ్‌గా వస్తూ ఉంటాయండి. ఇంకా నేను చెప్పాలంటే ఇప్పుడు ఈ టాపిక్స్ మీకు ఉపయోగపడతాయి అంటే హై లెవెల్ ఎగ్జామ్స్‌కి ఏం ఉపయోగపడవు. బేసిక్సే కాబట్టి చెప్పేది. బట్ ఒకటండి గ్రూప్ 4 ఎగ్జామ్స్‌కైనా గ్రూప్ 2లో కూడా బేసిక్ లెవెలే అడుగుతాడు. ఎందుకంటే మాక్సిమం ఫోకస్ మొత్తం జీఎస్ మీద ఉంటుంది కాబట్టి. సో ఇంకొకటి సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయండి. అన్ని గ్రూప్ డి లెవెల్ పోస్టులు. వాటన్నిటికి ఇలాంటి బేస్ క్వెషన్‌లే అడుగుతాడు. ఇప్పుడు నేను లాస్ట్ క్వెషన్ అడిగా కదండీ! ఇక్కడ చూసారు కదా! లాస్ట్ క్వెషన్ ఉంది కదా! ఇక్కడ మనకి. సో ఎల్‌సీఎం ఆఫ్ ఇలా భిన్నాలు ఇచ్చి ఇలా కనుక్కోమంటారు. లేదా భిన్నాలు, మిశ్రమ భిన్నాలు అనే టాపిక్ ఉంది నెక్స్ట్ మనం చెప్పుకుందాము. అది మీరు చూసినట్టయితే ఇంకా క్లారిటీ వస్తుంది. భిన్నాలు ఎలా చేయాలి? మిశ్రమ భిన్నాలు ఎలా చేయాలనేది మీకనేది ఒక ఐడియా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ అండి.